శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు జ్యోతిష్యపరంగా? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి చెడు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం ఏంటంటే, ప్రధానంగా ఈ రాశి ఫలితాలు అంటే ఉగాది టు ఉగాది అని చెప్పుకుంటాం, అలాగే ఆచారం సాంప్రదాయం అదే కదా, మరి జనవరి నుంచి చెప్పుకునే ఆచారం మనకు లేదు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉంటుందనంటే, ప్రపంచమంతా ఒక విషయమే అంగీకరించినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే, అందులో సందేహం లేదు. కాబట్టి ప్రపంచమంతా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు 2024 సంవత్సరంగా భావిస్తున్నప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే మనం సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటాం. కాబట్టి ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహుకేతులు. గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటూ, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటూ, రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంవత్సరన్నర పాటు ఉంటారు. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే శని 2024 సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. అలాగే 2 మే తారీఖు వరకు కూడా, 1 జనవరి నుంచి 2 మే తారీఖు వరకు కూడాను గురువు మేషరాశిలో, తదనంతరం 2 మే నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుంటుంది. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరం అంతా కూడాను మీన కన్యా రాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని మనం 3 టైమ్ జోన్స్గా మనం లెక్క కట్టుకున్నట్లయితే, 1 జనవరి నుంచి 2 మే వరకు గురువు ఈ మేషరాశిలో సంచారం జరుగుతున్నది. కారణం చేత ధనుస్సు రాశి వారికి గమనించుకున్నట్లయితే, ప్రధానంగా యోగకారకుడు రాశ్యాధిపతి అయినటువంటి గురువు యొక్క మీద శని వీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అలసత్వము, బద్ధకం పెరగడం, ప్రతి పని యందు కూడాను అనాసక్తి ఉండడం, ఏ పని చేయాలన్నా కానీ ముందు ఒకరు తోస్తే తప్ప పని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి, అందరి సహాయ సహకారాలు ఉంటే తప్ప పని పూర్తి కాలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ప్రతిదీ కూడాను సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి మే 2వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే గృహానికి సంబంధించినటువంటి సమస్యలు, మానసికంగా సంతృప్తి లేకపోవడము, తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి సంబంధించి కాస్త కష్టపడితే తప్ప మంచి ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతి మీద శని యొక్క వీక్షణ ఉండడం, ఈ కారణం చేత గురువు బలహీనుడైపోవడం, ఈ కారణం చేత ఆత్మన్యూనత ప్రభావం పెరగడం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది లేకుండా సెల్ఫ్ పిటీతో జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి రావడం, అందరి దగ్గర కూడాను సహాయ సహకారాల కోసం చేయి చాల్చాల్సినటువంటి పరిస్థితి, అందరినీ కూడాను వేడుకోవడం లాంటి పరిస్థితి రావడం అనేటువంటిది ధనుసు రాశి వారికి మే 2 వరకు ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సజావుగా సాగలేనటువంటి పరిస్థితి, అలాగే సరైనటువంటి ఆహార నియమాలు కూడాను పాటించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అనగా సంతానం అభివృద్ధి రాలేకపోతున్నారనేటువంటి చింత, అలాగే సంతానానికి అభివృద్ధికి సంబంధించిన చేయు ప్రయత్నాల్లో ఆటంకాలు రావడం, ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటిది కాస్త కష్టపడితే తప్ప ఈ సంబంధించినటువంటి యోగం అనేటువంటిది విద్యార్థులకు కలగకపోవడం, ఉత్తీర్ణత శాతము ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత లభించాలని అంటే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయు ప్రయత్నాలన్నీ కూడా
మే 2వ తారీఖు వరకు ఆపుకోవడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మే 2 వరకు కూడాను అనవసరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది. చేసే ప్రతి పని ఆటంకాలతో ముగుస్తుంది. అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా మే 2వ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశి వారు ప్రభావితం అవుతారు. కాబట్టి అన్ని రకాలుగా దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మే 2 వరకు కూడాను అనుకూలంగా ఉండదు. ఇక మే 2 తర్వాత ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు శని యొక్క ప్రభావం నుంచి బయటపడి ఈ యొక్క వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత ప్రధానంగా మీరు అంతర్గత శత్రువులపైన కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి మీద పైచేయి సాధిస్తారు. తద్వారా మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా గెలుపే ఓట్ మీ యొక్క జీవిత ఆశయంగా ముందుకు నడుస్తారని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగంలో పడేటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి ఉద్యోగం మే 2 తర్వాత లభించేటువంటి అవకాశం ఉంటుంది. మే 2 వరకు కూడాను పడినటువంటి ఇబ్బందుల నుంచి కొంత రిలీఫ్ అనేటువంటిది మే 2వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. అలాగే గృహాలకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటికీ కూడాను మీరు కాస్త లాభసాటిగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను 2 తర్వాతనే పరిష్కారం అవుతాయి. కోర్టు న్యాయవాద సంబంధించినటువంటి తీర్పులన్నీ కూడాను మీకు అనుకూలంగా మే 2 తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కాంప్రమైజేషన్ అనేటువంటిది మే 2 తర్వాత మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి నూతన ప్రాజెక్టులు అనేటువంటి ఏవైతే ఉంటాయో మే 2 వరకు కూడాను ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకోండి. అలాగే మే 2 తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టుల వలన భవిష్యత్తులో మీకు అంతా కూడాను లాభదాయకంగా ఉంటుంది. మీ పేరు వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, కళాశాల యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే రెస్టారెంట్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కూడా వ్యాపార విస్తరణ అంత మంచిది కాదు. కాబట్టి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది మిమ్మల్ని కుంగుబాటు చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సంబంధించినటువంటి వ్యవహారాల్లో, వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మే 2 తర్వాత మీ ప్రణాళికను కనుక అమలుపరుచుకున్నట్లయితే తప్పకుండా మీరు మంచి లాభాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి ధనుస్సు రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు మే 2 వరకు ఉంటాయి. మే 2 తర్వాత అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 21 అక్టోబర్ తర్వాత మంచి ప్రభావితమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఒక మంచి చక్కటి పదవి మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వచ్చి మిమ్మల్ని ఆనందింపచేసేటువంటి క్షణాలు ఎదురు చూస్తున్నట్లయితే మే 21 తర్వాత చక్కటి మంచి వార్త వింటారు. వివాహమై దాంపత్యంలో ఉండి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి వార్త 21 అక్టోబర్ తర్వాత మీరు పొందుతారని చెప్పవచ్చు. అయితే ధనుసు రాశి వారికి కొంత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మే 21 నుంచి ఎదురవుతుంది. కాబట్టి మోకాళ్ళు, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మే 21 తర్వాత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. సీనియర్ సిటిజన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి మే 2 తర్వాతనే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మే 2 వరకు కూడాను గడ్డు కాలము. మే 2 తర్వాత కాస్త రిలీఫ్ ఉండి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది. అలాగే మే 2 వరకు కూడాను చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడాను అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే చేసేటువంటి ప్రతి దాంట్లో కూడాను 1కి 4 సార్లు చూసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో ఆచితూచి స్పందించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మే 2 తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, అలాగే సంబంధించినటువంటి కుజుడు కూడా బలవంత గ్రహం అయి ఉండడం, ఈ కారణం చేత అన్ని రకాలుగా నష్టాల నుంచి లాభాల బాటలోకి మీ జీవితం అనుకూలంగా ఉంటుంది. నల్లేరు మీద నడకలాగా మే 2వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా సంబంధించినటువంటి వాహనంలో మార్పులు కానీ, నూతన గృహ కొనుగోలు కానీ మే 2 తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా మే 2 తర్వాత దంపతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి స్పందించండి. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధార్మికమైనటువంటి అవకాశాలు, అనగా ప్రజలకి ఏదైనా మేలు చేయాలి లేదా సంబంధించినటువంటి డొనేషన్స్ సంబంధించినటువంటి చేసేటువంటి అన్ని కూడా ధనుసు రాశి వారికి మీకు అనుకూలమైనటువంటి సమయం మే 2 తర్వాత అని చెప్పవచ్చు. ఈ విధంగా మే 2 వరకు అనుకూలం కాదు. మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు కూడా న్యూట్రల్గా ఉంటుంది. అలాగే 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు కూడాను మంచి జరుగుతుంది. కాబట్టి మే 2వ తారీఖు వరకు కూడాను ఎవరైతే సోదరుల మధ్య విభేదాలు ఉంటాయో వాటికి ఎక్కువగా స్పందించకండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, ఈ మే 2 లోపల వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని భవిష్యత్తులో నష్టాలకి, పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి మే 2 లోపల పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉండండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ
మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి మే 2 వరకు అని గమనించగలరు. మరి ఈ సంవత్సరం అంతా కూడా పరిస్థితులు అనుకూలించడానికి అలాగే ఉన్న సమస్యలు కాస్త తొలగిపోవడానికి ధనుస్సు రాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదంటారు? ధనుస్సు రాశి వారు ప్రధానంగా దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది. దత్త చరిత్ర పారాయణం అనేటువంటిది మీకు సమస్య కలిగినప్పుడు ప్రధానంగా దత్త చరిత్ర పారాయణం గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి కంప్లీట్ చేయండి. ఈ విధంగా 6 పారాయణాలు కానీ 9 పారాయణాలు కానీ చేయండి, మీ సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది. అలాగే సూర్య ఆరాధన చాలా విశేషాన్ని మీకు యోగిస్తుంది. కాబట్టి ప్రతి ఆదివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధం చేసుకోవడం, ఇవి పాటించినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో 2023 గతించిపోయి 2024లోనైనా కానీ ఆశాజనకమైనటువంటి జీవితాన్ని పొందాలి, మంచి భవిష్యత్తు కలగాలి, అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను, నిజాయితీతో ఉన్నప్పటికీ కూడాను రవ్వంత దేవతానుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఇటువంటి దేవతాను అనుగ్రహించే సంకల్ప సిద్ధి హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు ప్రతి నెల జరుగుతాయి సంకల్ప సిద్ధి హోమాలు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఈ విధంగా చనిపోయిన, కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, వీటన్నిటినీ కూడాను పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి ఇట్టి పితృదోషం లేదా పితృశాప నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో నిజాయితీగా సశాస్త్రీయంగా జరిపించబడతాయి పితృదోష నివారణ పూజలు. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతినిత్యం శివబంధువులకి కాశీలో అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. మీ పుట్టినరోజున కానీ పెళ్లి రోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో లేదా మీ బంధువులతో ఎలా అయితే జరుపుకుంటారో అంతే సమానంగా కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా జరుపుకోవాలని భావించినట్లయితే కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అదృష్ట సంఖ్య, అదృష్ట వారం ధనుస్సు రాశికి తెలియచేయండి గురుగారు. అదృష్ట వారము ఆదివారము, గురువారము. అదృష్ట సంఖ్య 1, 3. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.